ప్రమాదం అనబడినటువంటి కూడల దగ్గరికి, అనబడిన జంక్షన్ దగ్గరికి వచ్చి ఆగింది. ఇప్పుడు అవునంటారా కాదంటారా చెప్పండి? అవునంటారా కాదంటారా? ఒక ఇంటికి పునాది అవసరం అంటారా కాదంటారా? అరే కంటికి కనబడదు కదా, మట్టిలో పాతుకుపోతుంది కదా అని చెప్పి పునాది అక్కర్లేదని ఎవడైనా సరే ఇల్లు కడతాడా? కట్టాడంటే 2 రోజుల్లోనే ఇల్లు కూలబడిపోతుంది. అవునా కదా? అలాగే నీ భవిష్యత్తు జీవితం బాగుగా ఉండాలంటే కంటికి కనిపించినటువంటి యవన జీవితాన్ని నువ్వు బలంగా వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యవన కాలంలో శరీరం ఉందని, ఆరోగ్యం ఉందని, బలం ఉందని, జ్ఞానం ఉందని నీకు నచ్చినట్లుగా తిరిగేస్తే వృద్ధాప్య దశకు వచ్చేసరికి దాని ప్రతిఫలం శూన్యంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? శూన్యంగా ఉంటుంది. అయ్యో ఎందుకు యవన కాలంలో పొరపాటు చేసేస్తానే, అయ్యో చదువుకోవలసిన సమయంలో ఎందుకు సమయాన్ని పాడు చేసుకున్నానే, అయ్యో కుటుంబాలతో కలిసి ఆధ్యాత్మికంగా జీవితంలో ఎదగాల్సిన నేను ఎందుకు దేవుడి మందిరానికి, దేవుడి వాక్యానికి, దేవుడి సంఘానికి దూరమై బ్రతికనని 2 కాళ్ళ మధ్య తలపెట్టుకుని ఏడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి.